కృపగలిగిన దేవుడు ప్రతిరోజు తన కృపా వార్త ద్వారా ఆయన మనల్ని కటాక్షించి మనల్ని ఆశీర్వదిస్తున్న దేవుడికి మహిమ కలుగునుగాక. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోని దేవుడైన ఆయన మనను కాపాడే దేవుడు. మనల్ని కాపాడటానికి ఆయన కునుకడు నిద్రపోడు, సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడైన. ఈ మాట 121వ కీర్తన 4వ వచనంలో చెప్తున్నాడు. ఇశ్రాయేలు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడను, ఆయన నీ ప్రాణమును కాపాడను అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఎక్కడ చూసినా మనుషులకి భద్రత లేని రోజు. ఇంట్లో తల్లి దగ్గర కన్న బిడ్డలకి భద్రత లేదు. కన్న తల్లి తన బిడ్డల్ని తన చేతులతో చంపిన మనం సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. కన్న తండ్రి తన బిడ్డల్ని చంపినటువంటి అలాంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. కట్టుకున్న భర్తే ఆ త్రాగుడు మైకంలోనో మరొక మైకంలోనో మరొక పరిస్థితులను బట్టి తన భార్యని కడతీర్చిన సంఘటనలు చూస్తున్నాం. కట్టుకున్న భార్యే మరొక పరిస్థితుల్లో ప్రేమ మరొక దాంట్లోనే పడి భర్తని చంపిన ఉదంతాలు మనం చూస్తున్నాం. నమ్మిన స్నేహితుడే నమ్మక ద్రోహం చేసి చంపిన ఉదంతాలు మనం చూస్తున్నాం. ఈ రోజున భూముల కోసం, స్థలాల కోసం ఈరోజున ఎక్కడా సేఫ్టీ లేదు. ఈరోజు రోడ్డు మీద మనం బైక్లో ప్రయాణమై వెళ్తున్నామంటే తిరిగి వస్తామని గ్యారెంటీ లేని రోజులు చూస్తున్నాం కదా. ఆకాశంలో ఎగురుతున్న ఆ విమానం కూడా ఆ మనిషి ఈరోజు ఎంత భయంకరటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఈరోజున ఎక్కడ చూసినా ప్రమాదాలు, మరణాలు, అభద్రత పరిస్థితుల్లో జీవిస్తున్న ఈ దినాలు ఉన్నాం పిల్లగా. అయితే జీవము కలిగిన దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు భయపడకు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోని దేవుడని చెప్తున్నాడు. నిద్రపోని దేవుడని చెప్తున్నాడు. ఆ గ్రామము అడవి పక్కన ఉంటుంది. అయితే ఆ అడవిలో నుండి ఒక సింహం బయలుదేరి రాత్రుల పూట ఆ గ్రామం మీద పడి పశువుల్ని, మేకల్ని, మరి ఆవుల్ని, ఎద్దుల్ని తినేస్తుంది. ఎవరైనా బయట కనపడితే ఆ మనుషులు కూడా పొలాలకు వెళ్తే మనుషులు తినేస్తుంది. ఆ యొక్క మాంసాన్ని కనబడినటువంటి ఆ సింహం ప్రతిరోజు రాత్రుల పూట వస్తుంది. పొలాలకు వెళ్తే ఒకరు కనిపిస్తుంది. ఆ రోజు ఆ పెద్దలందరూ కూడా జీవనోపాధి కోసం పొలం వెళ్ళలేకపోతున్నారు, పనులకి వెళ్ళలేకపోతున్నారు. పశువులకి సేఫ్టీ లేకుండా పోయింది. వాళ్ళకు ఆలోచన చేశారు, ఎలాగ నా సింహాన్ని మనం కడతీర్చాలి, కనిపెట్టాలి, చంపాలి అని రాత్రుల పూట ఊరు పొలిమేరలో ఆ ఊరి పెద్దలందరూ కూడా కర్రులను, కత్తులను తీసుకుని వాళ్ళు కావలిగా ఉన్నారు. అలా కావలిగా ఉంటున్నారు. ఆ సింహం దొరకట్లేదు. అయితే కొన్ని రోజులకి ఇలా చేస్తున్నప్పుడు ఈ తండ్రి యొక్క కుమారులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒకటైపోయి మన తండ్రి రాత్రి మగలు నిద్రపోకుండా మన గ్రామం కోసం వాళ్ళు నిద్ర లేకుండా వాళ్ళు కావలిగా ఉన్నారు. అయితే ఈరోజు మనం కావలిగా ఉందాం, మన తండ్రికి ఈరోజు రెస్ట్ ఇద్దాం, వాళ్ళు పడుకుంటారు అని కుమారులు అన్నారు. తండ్రితో చెప్పారు వెళ్ళి, తండ్రి ఈరోజు మీరు రెస్ట్ తీసుకోండి, పడుకోండి, మీరు నిద్ర లేకుండా కావలే కాస్తున్నారు, మేము ఉంటాం అన్నారు. లేదు నాయన, అది అడవి మృగం, అది మీరు చిన్నపిల్లలు అంటే, లేదు మేము చూసుకుంటామన్నారు. యవనస్తులందరూ కూడా పొలిమేర దగ్గరికి వెళ్ళారు. తన తండ్రిని పడుకోమని చెప్పేసి అన్నారు. ఆ తండ్రులందరూ కలిసి వచ్చారు. అయితే 12 అయిపోయింది, సింహం రాలేదు. ఇంకా ఒకడన్నా నాకు నిద్ర వస్తుందిరా, నేను పడుకుంటాను, 1 గంట తర్వాత నన్ను లేపండి, ఒక్కొక్కడు కూడా పడుకుందాం అన్నారు. అలాగే అనుకున్నారు. ఒకడు పడుకున్నాడు, తర్వాత ఇంకోటి నిద్ర వచ్చింది. అందరూ నిద్రపోయారు. తెల్లారి 5 అయిపోయింది, 6 అయిపోయింది. సూర్యకిరణాలు పెడుతున్నాయి. ఒరే లెగండ్రా అన్నారు. లేచేవరకు తెల్లారిపోయింది. రాత్రి నువ్వు పడుకున్నావా? నువ్వు పడుకున్నావా? అందరూ పడుకున్నారు. మన గ్రామాన్ని కాపాడుతాను వచ్చాం, సింహాన్ని చంపుదామని వచ్చాం. ఈరోజు ఒక సింహం ఏం చేసిందో, ఎంతమందిని తినేసిందో అని చూసేవారికి లేచేవారికి
మరి ఎంత పని అయిపోయిందిరా, నా తండ్రులు మన మీద నమ్మకం ఉంచారు పడుకున్నారా అనుకుని లేచి చూసే వరకు వాళ్ళ ఎదర సింహం చంపబడి చచ్చిపడి ఉంది. ఆశ్చర్యపోయారు, రే ఆ సింహం చచ్చిపోయింది, నువ్వు చంపావనరా, నేను ఎక్కడ నిద్రపోయానురా, మరి నువ్వు చంపారా, నేను నిద్రపోయానురా, ఆ క్రూరముగా ఒక్కరిని ఎలా చంపుతానురా, నిద్రపోయాను అనుకున్నప్పుడు, మరి ఎవరు చంపారురా, ఇది ఎలా చచ్చిపోయింది అనుకున్నప్పుడు తన తండ్రులు అందరూ కూడా, ఆ యవనస్తుల తండ్రులు బయటకు వచ్చారు. అప్పుడు వచ్చి, నాయనా ఆ సింహాన్ని మేమే చంపాం, మీరు పడుకున్నారు కదా నాన్న, పడుకోలేదురా, మేము పడుకుంటామని చెప్పాం, మీరు చిన్నపిల్లలు, మీరు యవనస్తులు, ఆ క్రూరముగాన్ని చంపుతారన్నప్పుడు మిమ్మల్ని ఎలాగ మేము పంపిస్తూ వదిలిపెడతాంరా, ఏదో మీ మాట కాదనలేక సరే వెళ్ళండి అన్నాం, కానీ మేము ఎలాగ వెళ్ళి మిమ్మల్ని వదిలిపెడతాం, ఆ క్రూరముఖంతో మీరు ఎలా జయిస్తారనుకున్నారు, మీరు వచ్చిన తర్వాత మీ వెనక్కి మేము వచ్చాం, ఈ చెట్ల చాటును మేము దాక్కున్నాం, అది మధ్యరాత్రి 1 గంట 2 గంటల టైంలో అది మరి గర్జించుకుంటూ వచ్చింది, మీ మీదకు వచ్చేసింది, అప్పుడు మేము అందరం కలిసి వెళ్ళి ఆ సింహాన్ని కొట్టి చంపేశాము అన్నాడు. అప్పుడు కుమారులు, తండ్రి క్షమించండి, మీరు మాకు తోడుగా లేకపోతే మేము చచ్చిపోయేవాళ్ళం కదా, మీరంతా మమ్మల్ని ప్రేమిస్తున్నారు అని ఆ తల్లిదండ్రులను హత్తుకున్నారు ఈ యవనస్తులు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం కూడా ఎవరిని మృంగుదామని మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు మరణదూత వేషంలో. అలాంటి సమయంలో మనల్ని కాపాడటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఉన్నాడు పిల్లరా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు మనకు తోడైనట్లుగా దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఆయన ఏ విషయంలో మనల్ని కాపాడుతాడు. బైబిల్ ఒక వాక్యం రాయబడింది, యెహోవా అపాయము రాకుండా నేను కాపాడుతాడు, అపాయము రాకుండా నేను కాపాడుతాడు. 121 కీర్తన 7వ చూస్తుంటే నీకు అపాయం ఏమీ రాదన్నాడు ఆయన. అంటే నువ్వు ప్రయాణం వెళ్తున్నప్పుడు, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, ప్రయాణం వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, విమానంలో వెళ్తున్నప్పుడు నీకు ఏ అపాయం రాకుండా నీ దేవుడు నిన్ను కాపాడుతాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన 3వది అన్నాడు ఆయన, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడుతాడు అన్నాడు ఆయన. కాపాడుతాడు ఆయన. ఆయన అన్నాడు, యెహోవా నిన్ను ఆస్వాదించి నిన్ను కాపాడుతాడు అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. దేవుడు నీ ప్రయాణాల్లో తోడుకుంటాడు, నీ రాకపోకల్లో అది తోడుకుంటాడు. నీకు ఏ అపాయము సంభవించకుండా ఆ దేవుడు ఆపదలో నిన్ను ఆదుకుంటాడు. ఆ దేవుడే నిన్ను కుడుకడు నిద్రపోని దేవుడైనా, ఎవరిని ఆయన కాపాడే దేవుడైనా అందరినీ కాపాడుతాడు. ప్రత్యేకించుకు మాట చెప్తున్నాడు, ఆయన తన కృపాసత్యములు కలిగి కృపాసత్యములు మనల్ని కాపాడుతాయి అంట. దేవుని స్తోత్రం. కృప కలిగిన దేవుడు మనల్ని కాపాడుతాడంట. ఆయన కృప మనల్ని కాపాడుతుందంట. ఆయన కృపలో మనం బ్రతకాలి. రెండోది, ఆయనను ప్రేమించేవారు, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. 91వ కీర్తన 13వ వచనం చెప్పారు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించేదను. మరణం నుండి, ఆయన సాతాను శోధన నుండి, అపాయం నుండి తప్పించే దేవుడు ఆయన. శ్రమలో నీకు తోడైన దేవుడు ఆయన ప్రేమించి. 3వది, బుద్ధి నిన్ను కాపాడను. దేవుడిలో మంచి బుద్ధి కలిగి ఉంటే, ఆయన సామెతల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నీ బుద్ధి నిన్ను కాపాడుతుంది. నువ్వు సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి ప్రభువును హత్తుకో, ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుని స్తోత్రం. ఎలా కాపాడు తెలుసా? ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలను ఇక్కడే చెప్తున్నాడు, 121 కీర్తన చెప్తున్నాడు, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. పగలు ఎండ దెబ్బైనట్టు అర్థం ఏంటంటే, పగలు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణం వెళ్తున్నప్పుడు అరణ్యంలో ఆయన పగలు మేఘస్తంభం ఉంచాడు, రాత్రి అగ్నిస్తంభం ఉంచాడు దేవుడు. ఆయన రాత్రి వెన్నెల దెబ్బని నీకు తగలదన్నాడు ఆయన. రాత్రిపూట ఆయన ఎన్నెల దెబ్బని తగలకుండా, ఏ రోగం సంభవించకుండా, అడవి మృగములు కానీ ఏ ప్రమాదం సంభవించకుండా కాపాడాడు ఆయన. అంటున్నాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు. 7వ వచనం, ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతాడు ఆయన. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. దేవుని స్తోత్రం. ఏం కాపాడుతాడు చెప్పండి? నీ ప్రాణమును కాపాడుతాడు ఆయన.
శత్రువులు నీ ప్రాణం తీయకుండా నేను కాపాడుతాడు. దానియేలుని సింహాను బోర్లేసి దానియేలు ప్రాణం తీయాలని ప్రణాళిక చేస్తే దానియేలుని మరి దేవుడు సింహాలు బోర్ల నుంచి విడిపించి తన ప్రాణమును కాపాడిన దేవుడైన ఈరోజు నీ ప్రాణమును కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడుతాడు. దేవుని స్తోత్రం. 1, అపాయం రాకుండా నిన్ను కాపాడుతాడు. 2, ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. 3, ఆయన ఇది మొదలు నీ రాకపోకలేని యెహోవా నిన్ను ఎలా కాపాడుతాడు? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఉంది. నీ కుడి పక్కన యెహోవా నీడగా ఉండి ఆయన అనుక్షణము కంటికి రెప్పలాగా నిన్ను కాపాడే దేవుడైన దేవుని స్తోత్రం. ఆ దేవుడి యందు మా దేవుణ్ణి ప్రేమించి ఆ దేవుని భయభక్తులు కలిగి ఆ దేవుని కొరకు మనం బ్రతికితే ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరారు. దేవుడు శత్రువుల చేతులను విడిపించాడు. వాళ్ళు చేరవలసిన గమ్యానికి చేర్చారు. కానాను దేశం వెళ్ళారు. అక్కడ చక్కని ఆ పాలితీలు ప్రవహించే దేశం అనిపిస్తున్నారు. మనం కూడా ఈ అరణ్య యాత్రలో, ఈ భూలోక యాత్రలో దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతాడు. మన జీవితాన్ని కాపాడి ఆయన పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా నిరంతరము యెహోవా నీకు తోడయండి, నిన్ను కాపాడి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభా యెహోవా నిన్ను కాపాడతాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోని దేవుడు. ప్రభా మాతో ఉండి నీ బిడ్డలందరినీ కూడా మీరు కాపాడి ప్రభా వారి పనుల్లో, వారి ప్రయాణంలో అన్నింటిలో మీరు తోడుగుండి దీవించమని యేసు నామములో తండ్రి. ఆమేన్.